హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. పలు చోట్ల ఒక్కసారిగా ఉరుముల మెరుపులతో వర్షం కురిసింది. యూసుఫ్గూడ, వెంకటగిరి, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, రెహమత్ నగర్, అమీర్పేట, ఎర్రగడ్డ, కృష్ణనగర్, మధురానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో వర్షం పడింది. మరోవైపు కుత్బుల్లాపూర్, బహదూర్పల్లి, సురారం, షాపూర్ నగర్, జీడిమెట్ల, బాలనగర్, జగదీర్గుట్ట, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, సుచిత్రలో వాన పడింది. జేఎన్టీయూ, మూసాపేట్, ప్రగతి నగర్, బాచుపల్లి, కేపీహెచ్పీ కాలనీ, ఆల్మిల్ కాలనీ, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, బుల్లారంలో వర్షం కురిసింది. అల్వాల్, ప్యాట్నీ, పారడైజ్, బేగంపేట్, మారేడ్పల్లిలో వర్షం కురిసింది. వర్షంతో ఒక్కసారిగా వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వర్షం కురుస్తుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీంతో ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, హైదరాబాద్ నగర వ్యాప్తంగా సాయంత్రం నుంచి వర్షం దంచి కొడుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే ఈ రోజు ఉపరితల ఆవర్తన ద్రోణి ఒకటి కొనసాగుతుంది కాబట్టి దాని ప్రభావంతో ఇది తెలంగాణ రాష్ట్రం సైడ్ మరియు హైదరాబాద్ లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. ప్రధానంగా ఇది విదర్భ ఈ ఏరియాలో కూడా ఇప్పటికే ద్రోణి ఏర్పడింది కాబట్టి అక్కడ కూడా వర్షం కొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఉపరితల చంద్రవాత ఆవర్తన ద్రోణి ఇక్కడ విదర్భ దాని సమీపంలో మనసువాడ ప్రాంతంలో సగం సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కూడా ఇది ఏర్పడింది. కాబట్టి రాగల 3 రోజులు కూడా తెలంగాణకి అటు హైదరాబాద్ లో కూడా వర్షితం ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కూడా ఇంకా అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే కొన్ని జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టు కూడా అధికారులు స్పష్టంగా తెలియజేశారు. మరొక కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే తేలికపాటి నుండి మోస్తారు కూడా ఉంటుందని కూడా ఇప్పటికే తెలియజేశారు. ఉదయం సమయంలో కూడా కొంచెం ఎండ వాతావరణం ఉంటుంది. మరొక అదే విధంగా చూసుకుంటే ఈ ఉదయం సమయంలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఎండ పడుతుంది, ఉక్కపోత వాతావరణం ఉంటుంది. అదే సాయంత్రం సమయంలో కూడా కొద్దిగా తేలికపాటి వర్షం కూడా కురుస్తుంది. అలాగే అంటే ఒక నిమిషం అంటే ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు కొట్టినా కానీ హెవీ రెయిన్ కూడా ఉండే అవకాశాలు కూడా హైదరాబాద్ లో ప్రధానంగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా తెలియజేశారు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుండి వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. ఓవరాల్ గా హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియా చుట్టూ కూడా కనిపించింది. అటు తెలంగాణ ఇతర సైడ్, ఈశాన్య సైడ్ కూడా తేలికపాటి వర్షాలు కూడా అక్కడక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. రానున్న 3 రోజుల పాటు కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందని కూడా ఇప్పటికే తెలియజేశారు. లోకటి ప్రాంతాల్లో కూడా నీరు చేరే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు తెలియజేశారు. మరొక విధంగా చూసుకుంటే హైదరాబాద్ లో కూడా కొద్ది వర్షానికి ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతాయి కాబట్టి ప్రజలు కూడా ముందస్తుగానే వాళ్ళ ఆఫీస్ టైంకి కానీ అది కానీ ముందస్తుగానే తీసుకొని కూడా వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే సూచనలు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న 3 రోజుల పాటు అటు హైదరాబాద్ లో ఇటు తెలంగాణలో కూడా తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ అధికారులు గా అప్డేట్ చేశారు. ప్రొఫెసర్ రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.